ఏ మనుషులు ఏమిటో ఒక్కొక్కరు తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఏంటి నాన్న, ఎవరి గురించి? ఎవరి గురించి ఏమిటిరా? అదిగో ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ గురించి ఆనాడు చెప్పారు, ఇంకా చెప్తూనే ఉన్నారు, కానీ ఒక్కరూ పాటించరు. మీకెందుకు నాన్న ఈ సమాజం గురించి, మనుషుల గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు? మీ శేష జీవితాన్ని ఆనందంగా గడపవచ్చుగా. ఆనందం ఎక్కడి ఆనందం? మనిషి ఆనందంగా ఉండాలంటే చుట్టూ పరిసరాలు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉండాలి. కానీ నేను నా కుటుంబం బాగుంటే చాలు, అవతల వాడు ఏమైతే నాకేమని అనుకున్నంత కాలం మనిషి ఆనందాలకు దూరమై అనారోగ్యానికి దగ్గరవుతూనే ఉంటాడు. సారీ ప్రధానమంత్రి గారు, ప్రతి ఒక్కరిలోనూ మార్పు రానంత కాలం ఈ స్వచ్ఛ భారత్ నినాదం నిరుపయోగంగానే కనిపిస్తున్నది. స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్ళి నాన్న రెడీ అయిపో. విషయం హలో హలో, ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినప్పుడే ఈ ఫోన్ స్టక్ అవుతుంది. అదేమిట్రా ఇందాకే నాకు చెప్పి నువ్వు చికాకు పడుతున్నావు? ఏం లేదు నాన్న, నా ఫోన్లో అనవసరమైనంత డేటా అంతా నిండిపోయి ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఓహో, నీ ఫోన్లో కూడా చెత్త చేరింది అన్నమాట. అరచేతిలో ఇవిడే ఈ చిన్ని ఫోన్లో చెత్త చేరితే ఇంత చిరాకు పడుతున్నావే? ఇంత పెద్ద దేశం మన నిర్లక్ష్యంతో చెత్తమయమైపోతే బాధ కలగదా? నిజమే నాన్న, నేను చిరాకు పడ్డాను. ఈ చిన్ని చేతులకు కలిగిన జ్ఞానోదయమే అన్ని చేతులకు కలిగితే స్వచ్ఛ భారత్ కల సాధ్యమే. రైజింగ్ టువర్డ్స్ ద స్వచ్ఛ భారత్.